కాకినాడ జిల్లా పర్తిపాడు పోలీసులను పెళ్ళైన మహిళ పోలీసులను ఆశ్రయించారు. నిజానికి ఒక వివాహం నాకు ఇష్టం లేదు, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను అని కుటుంబ సభ్యులకు చెప్పినా వినకుండా తనకి బలవంతంగా పెళ్లి చేశారని, ఈ విషయం కట్టుకున్నోడికి చెప్పినది వద్ద నుంచి కూడా నన్ను విపరీతమైన టార్చర్ పెట్టి నన్ను చంపేందుకు అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో నేను ప్రేమించిన వ్యక్తి దగ్గరికే పాడేరు వెళ్ళిపోవడం జరిగిందని, అక్కడికి వచ్చి మీకు ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాం ముందు పెళ్లికి అంటూ నమ్మబలికి తీసుకొచ్చి మరలా ఎవరైతే బాధిత మహిళకి సంబంధించిన తల్లి, అన్నయ్య, పెద్దమ్మ ముగ్గురు కూడా తనని హింసించి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపాడు పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో పేర్కొన్నారు లీలామాధురి. ప్రతిపాడు మండలం లంపకలోకి చెందిన లీలామాధురి ఒక వ్యక్తిని ప్రేమించారు. అయితే ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా మరొకరితో వివాహం చేశారు. వివాహం అనంతరం కూడా నాకు అనేక సమస్యలు వస్తున్నాయి, నేను బయటకు వచ్చేసాను. ఎంతో మంది అమ్మాయిల సమస్యలు వింటున్నారు. ఈ విషయంపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు స్పందించి నాకు న్యాయం చేయాలి, ఒక పక్క కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తానంటున్నారు, మరో పక్క చేసుకున్నవాడు చంపేస్తానంటున్నారు, నాకు మాత్రం నా ప్రేమ కావాలి అన్న విధంగా మహిళలు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. నా పేరు లీలామాధురి. నవంబర్ 1 నాకు పెళ్లి చూపులు జరిగాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నేను పెళ్లికి ముందే నన్ను చేసుకోబోయే అతనికి చెప్పేసి నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా సరే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను టార్చర్ పెట్టాడు. నేను ఎప్పుడైతే ఈ విషయం చెప్పానో, ఈ విషయం తెలిసి నాకు టార్చర్ చేస్తున్నాడని తెలిసి నేను లవ్ చేసిన అబ్బాయితో నేను పాడేరు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత నన్ను స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నాకు డివోర్స్ ఇప్పిస్తానని చెప్పారు స్టేషన్లో. ఆ మాటలు వినేసి చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే సేమ్ టార్చర్ జరిగింది నాకు. మళ్ళీ కొట్టి తిట్టి నన్ను చంపడానికి కూడా చేశాడు. ఎవరైతే మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, మా అన్నయ్య, మా పెద్దమ్మ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపడానికి చూశారు. నన్ను చేసుకున్నవాడు కూడా 3 టైమ్స్ చంపడానికి చూశాడు. నన్ను బలవంతం చేయబోయాడు. వాడు కట్టిన తాళితోనే నన్ను చంపడానికి కూడా చూశాడు. ఆ టార్చర్ భరించలేకే నాకు నేనుగా బయటకు వచ్చారు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు నేనుగానే బయటకు వస్తాను. ఇప్పుడే ప్రతిపాడు స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నా ప్రాణానికి హాని ఉందని హోంమంత్రి అనిత గారికి చేతులు జోడిస్తూ చెప్తున్నాను. మీరు ఒక మహిళగా కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపడానికి కూడా చూస్తున్నారు. నన్ను చేసుకున్నవాడే 2-3 సార్లు చంపడానికి ట్రై చేశాడు. నా బాధ మా పుట్టింటి వాళ్ళకి కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. అటు మా అన్నయ్య వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోతున్నాను. ఒకవేళ చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా నన్ను చంపేయడానికి చూస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఒక మహిళగా మీకు నేను చెప్తున్నాను. మీడియా వారికి వినిపించుకుంటూ నమస్కారం.